అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం. 2 కొరింథీయులకు 10వ అధ్యాయం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, తమ్మును తామే మెచ్చుకునే కొందరితో మేము జతపరచుకొనుటకైనను సరిచూచుకొనుటకైనను సరిపోల్చుటకైనను మేము తెగింపజాలము అంటున్నారు. భక్తుడైనటువంటి జాషువా దానియేలు గారు ఒక మాట అంటారు, ఈ లోకంలో 3 ఆత్మలు చాలా వేగంగా తిరుగుతున్నవి అని. ఏ ఆత్మలు వేగంగా పనిచేస్తున్నవి లోకంలో అంటే, ఒకటి పోటీ ఆత్మ, రెండవది అనుకరించే ఆత్మ, మూడవది లౌకిక ఆత్మ. వీటిలో అనుకరించడం అంటే ఒకరితో ఒకరు పోల్చుకోవడం. రాధమ్మ అనే ఒక స్త్రీ తన బంధుమిత్రులతో కలిసి కలకత్తాలోని ప్లానిటోరియాన్ని సందర్శించడానికి వెళ్ళిందంట. ప్లానిటోరియం అంటే నక్షత్రశాల, ఖగోళ నమూనాలను ప్రదర్శించేటువంటి ప్రదేశం. ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడం కొరకు రాత్రి సమయాలలో గ్రహాల కదలికలు ఎలా ఉంటాయి అని తెలిపేదానికి ప్రొజెక్టర్ ద్వారా వేసి చూపిస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లో బిర్లా ప్లానిటోరియం లాగనమాట. అలాంటి ప్లానిటోరియాన్ని సందర్శించడానికి ఈ రాధమ్మ అనేటువంటి స్త్రీ వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వీయింగ్ మిషన్పై ఎక్కి ఒక రూపాయి కాయిన్ వేసి తన బరువును చూసుకోవాలనే ఆశతో దానిపైకి ఎక్కి నిలబడిందంట. ఆమె బరువు 49 కేజీలు అని వచ్చిందంట. ఆ 49 కేజీలు అనేటువంటి కార్డు చూసి ఆమె చాలా సంతోషపడిపోయింది. తన బంధుమిత్రులందరినీ పిలిచి, చూశారా, నా బరువు 49 కేజీలే, మీరు నమ్మటం లేదా, కావాలంటే నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా వీయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రూపాయి కాయిన్ వేసి దానిపై ఎక్కి నిలబడిందంట. అది మళ్ళీ 49 కేజీలు అని చూపించిందంట. ఎందుకు ఆమె ఇంత సంతోషపడుతుందా అంటే, అసలు సుమారు ఆమె బరువు 79 కేజీలు. అయితే ఆమె వాళ్ళని చూసి, మీరు నమ్మటం లేదా, అయితే నాతో పాటు రండి, మీ ఎదురుగానే నేను ఆ వీయింగ్ మిషన్ మీద ఎక్కి నా బరువు చూపిస్తానని చెప్పి వారందరినీ తీసుకుని పోయి ఆ వీయింగ్ మిషన్కి ఎక్కి రూపాయి కాయిన్ వేసిందంట. ఆమె బరువు 49 కేజీలేని వచ్చిందంట. అప్పుడు ఆ రాధమ్మ చెల్లి ప్రశాంతి నవ్వి, అక్క ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఆ వీయింగ్ మిషన్పై ఉన్నటువంటి ఒక మాట చదివిందంట. దానిపై ఇలా రాసిందంట, ఇది తమాషా కోసం చంద్రునిపై మన బరువు చూపే యంత్రం. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కనుక మనం చంద్రమండలంలోనికి వెళ్తే మన బరువు తక్కువగా ఉంటుంది. స్థూలకాయులు భూమిపై ఉండి చంద్రునిపై మన బరువు చూసుకొని సంతృప్తి చెందరాదు అని ఉందంట. దీన్నే పోల్చుకొని సంతృప్తి చెందడం అంటారు. చాలామంది ఇతరులతో పోల్చుకొని చాలా సంతృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళు అంత దుర్మార్గులు, నేను వాళ్ళంత దుర్మార్గురాల్ని కాదులే. వాళ్ళు చాలా గయాలి గంప, నేను అంత పెద్ద గయాలి గంపనైతే కాదు. అతను చాలా పెద్ద తాగుబోతు, భయంకరమైన తాగుబోతు, నేనంత తాగను, నేను కొద్దిగా తాగుతాను, అతని అంత తాగుబోతును నేనైతే కాదు. ఇట్లా ప్రతి తప్పులో, ప్రతి పాపంలో, ఆఖరికి భక్తిలో కూడా ఇతరులతో తమను తాము పోల్చుకొని సంతృప్తి చెందేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారినే పౌలు గారు తెగింపు గలవారు అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఆత్మీయంగా పరిపూర్ణతను సాధించాలి అంటే ఎన్నడూ కూడా మనకంటే ఆత్మీయంగా తక్కువ స్థితిలో ఉన్నవారిని చూచి మనం ఎన్నడూ పోల్చుకోవడానికి వీల్లేదు. మనం దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ క్రీస్తు యొక్క సారూప్యాన్ని పొందడం కొరకు మనం ప్రయాసపడాలి. ఒకవేళ మనకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారిని మనం చూచినప్పుడు వారి భక్తి, వారి క్రమశిక్షణ, వారి పరిశుద్ధత, వారి దీనమైన నడక, క్రమశిక్షణతో కూడినటువంటి జీవిత విధానం, నిందారహితమైనటువంటి స్వభావము, ఇవన్నీ చూసినప్పుడు అయ్యో ప్రభువా, నేను అలాగూ లేనే, నాకు కూడా అలాంటి ప్రార్థన జీవితం దయచేయండి, నన్ను కూడా అలాగా దీనంగా ఉంచండి, నేను కూడా నీ కొరకు అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి నా ఆత్మీయ జీవితంలో నాకు ఎదుగుదల దయచేయడని ప్రార్థించడంలో తప్పులేదు. కానీ ఇతరుల కంటే నేను మేలు, వారికంటే నేను మేలు, వీళ్ళకంటే నా కుటుంబము చాలా మేలు అని మనం ఎన్నడూ పోల్చుకోవడానికి వీరలేదు. భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త దేవుని మహిమా ప్రభావములను చూచినప్పుడు అయ్యో నేను అపవిత్రుడను, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అని చెప్పి తనను తాను చూసుకొని విలపిస్తున్నాడు. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఉన్నతమైన వాటి విషయాల్లోనే దృష్టి ఉంచాలి. అంతేకాని రాధమ్మలాగా తప్పుడు తూకంతో మనం సంతృప్తి చెంది ఉండకూడదు.
దేవుని వాక్యం సెలవిస్తుంది, కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని యొక్క స్వభావం. క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నాలో పాపమున్నదని మీలో నిరూపించగలవాడు ఎవడు అని సవాలుకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అలాంటి క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానాన్ని మనం కూడా అనుసరించి నడవాలి అంటే ప్రతిరోజు ప్రతి దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివినప్పుడు దేవుని స్వభావం మనకు అబ్బుతుంది. దేవునిలో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఎలాంటి సవాలుకరమైన జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించి మన తర్వాతి తరముల వారికి మంచి మాదిరిని ఉంచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికై స్తోత్రం నాయన. తమను తాము మెచ్చుకుని వారితో జతపరుచుకోవడానికైనా వారితో సరిపోల్చుకోవడానికైనా మేమెన్నడూ తెగించనివ్వదు తండ్రి. వారికంటే వీరికంటే నేను మేలు, నా పిల్లలు మేలు, నా కుటుంబం మేలని పోల్చుకునే వారముగా మేమెన్నడూ కూడా ఉండనియొద్దు ప్రభువా. నీ మహిమా ప్రభావములను చూసిన యెషయా ప్రవక్త తన స్థితిని తాను గ్రహించగలిగినాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని మొరపెడుతున్నాడు. మాకంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసి మమ్మల్ని మేము గ్రహించుకోవాలి, సరిదిద్దుకోవాలి. అయ్యో, నేను అలా లేని అని అలాంటి దిద్దుబాటు గల హృదయం మాకందరికీ దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, కృప చూపించండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారందరికీ జయము దయచేయండి. గర్భవతులకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి గర్భద్వారాలను తెరవండి. మీ సహాయం బిడ్డలకు అందించండి. అప్పు సమస్యలో ఉన్న వారిని మీరే ఆదుకోండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ముట్టండి. పాపపు బంధకాలు ఉన్నటువంటి వారికి విడుదలను, విమోచనను, పాప క్షమాపణ మీరు దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే, దయచేసి క్రీస్తు ప్రభువారి ప్రేమను, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోండి. కలువరి శిలువలో ఆయన పాపలను రక్షించడానికి తన శుద్ధమైన రక్తాన్ని గర్చినాడు. ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, నిత్య జీవము లేదు. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.